హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిత్తూరులో ఫేమస్ స్వీట్ స్టాల్ అయినటువంటి చెట్టిఆర్ స్వీట్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. జనాలు మీరే చూసేయండి. ఈరోజు ఎటువంటి ఫెస్టివల్ లేదనమాట. జనాలు అయినా కూడా సందే లేరు. 30-40 మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. సో అంత ఫేమస్ అనమాట. ఈరోజు మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, కస్టమర్స్ మాటల్లో అండ్ ఓనర్ మాటల్లో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. లొకేషన్ వచ్చేసి చెట్టిఆర్ స్వీట్ స్టాల్ది. సో మనకు కరెక్ట్గా జెండామాన్ వీధి నుంచి బ్రాహ్మణ్ స్ట్రీట్కి వచ్చారంటే రైట్ సైడ్లో అయితే లొకేట్ అయి ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. లాస్ట్ వరకు చూసి వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి గైస్. ఒకసారి మీరు చూసేయండి జనాలు ఎంతమంది ఉన్నారు అని వచ్చిన టయానికి. సో మినిమం ఇంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో గైస్ ఐటమ్స్ చూడండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తూ ఉంటారు. సో ఐటమ్స్ ఖాళీ అయిపోయే ముందరికి కిచెన్ నుంచి డైరెక్ట్ వస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా. మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లో మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. ఆయన మీ పేరన్నా? నా పేరు పాండితురై. ఓకే, మన చెట్టిఆర్ స్వీట్స్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంతకాలం అవుతుంది సార్? 11 సంవత్సరం అవుతుంది సార్ స్టార్ట్ చేసి. ఓకే, చిత్తూరు ప్రజల్ని ఎవరు అడిగినా ఒక శుభకార్యం కానీ లేదా ఏదైనా స్వీట్ కానీ హాట్ కానీ కొనాలంటే మొదటగా అందరూ గుర్తు చేసేది చెట్టిఆర్ స్వీట్స్. అంత ఆదరణ చిత్తూరులో పొందడానికి కారణాలు ఏంటన్నా? సార్ అది దేవుడు ఇచ్చింది, మా అమ్మ నాయన ఇచ్చిన ఒక ఆశీర్వాదం సార్. అది మేము చేసేది న్యాయంగా ధర్మంగా చేస్తాము, రేట్ రీసన్గా ఇస్తాము. 10 మంది పెట్టి నేను బతుకుతాను. 10 మంది వస్తానే మాకు డబ్బు వస్తుంది. 10 మంది నాకు సపోర్ట్ ఇస్తారు, వాళ్ళకి మనం మర్యాద ఇస్తాము. దాన్ని పెట్టే మనం బతుకుతాం సార్. సో మనం వాడే ప్రతి ముడి సరుకు మొత్తం క్వాలిటీగానే ఉంటుందా? అవును సార్, మొత్తం సన్ఫ్లవర్ ఆయిల్ మేము వేసేది. రేట్ రీజనబుల్ రేట్ సార్. రోజుకు రోజు సార్ 90% మొత్తం ఖాళీ అయిపోతుంది. లిమిట్గా వేస్తాం, లిమిట్గా చేస్తాం సార్. కస్టమర్ సపోర్ట్ మనకు ఉంటాయి కాబట్టి మనం లిమిట్గా చేస్తాం అన్నిటికీ. అవును సార్. ఏదైనా కస్టమర్స్ కి తగినట్టు కొద్దిగా చేసుకుంటారు, అయిపోయి ఉంది జస్ట్ ఫ్రెష్ గా చేస్తుంటారు. అవును సార్, అవును సార్. అంటే ఇంకోటన్నా మన దగ్గర ఐటమ్స్ చూసుకున్నట్టయితే స్వీట్స్ ఎన్ని ఉన్నాయి, హాట్లు ఎన్ని ఉన్నాయి సార్? స్వీట్ దగ్గర 40 సగరాలు ఉంది సార్. హాట్ కూడా అదే మరి 35 నుండి 40 దాకా ఉంది సార్. ఓకే, అవును సార్. సో రెగ్యులర్ గా ఇవి తరచూ చేసుకుంటూ ఉంటారు కొద్దిగా? అవును సార్, అవును సార్. 90 నుండి 95% వరకు రోజు క్లోజ్ సార్. ఓకే, లిమిట్గా చేస్తాం. 5 to 10%. ఓకే, అవును సార్. అంటే మన దగ్గర ముఖ్యంగా స్వీట్ లో చూసుకున్నట్టయితే ఒక 4-5 ఐటమ్స్ ఫేమస్ అంటే ఇది అది లేదు సార్, అన్ని పోతానే ఉంది సార్. మామూలు మైసూర్ పాకులు నుండి గీ మైసూర్ పాకులు, కాజు కట్లీ, రసగుల్లా, రసమలై, శాండ్విచ్, కోవా ఐటమ్, డ్రై జామున్, మామూలు జామున్, మలై కాజా, చంద్రకళ అన్ని రీసెంట్గా పోతా ఉంది సార్. ఇది ఏదంటే లేదు సార్. కస్టమర్కి ఏది చేస్తా బాగుందంటే ఒకటి ఇస్తాం, తిని చూసే తీసుకోండి, నచ్చితేనే తీసుకోండి చెప్తాం. సో మన దగ్గర కస్టమర్స్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ గా మామూలు రోజుల్లోనే చాలా మంది ఉంటారు. అదే ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే ఎలా అది మా అమ్మ నాయన దయ నాకు వచ్చేది చాలా. ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? సో ఇది పెట్టే చేస్తామయ్యా. మా స్టాఫ్స్ మాకు సపోర్ట్, మా మాస్టర్లు సపోర్ట్, మా భార్య, మా కూతురు, మా కొడుకు, మా అల్లుడు అందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు సార్. షాపులని అందరూ మాకు సపోర్ట్. సో కస్టమర్స్ ఎంతమంది వచ్చినా ఆదరిస్తారు, దేవుడు లాగా చూస్తారు. అవును సార్, కస్టమరే మాకు దేవుడు. అవును సార్. ఓకేనా, మన షాప్ అడ్రస్ కరెక్ట్గా సార్? చెట్టిఆర్ స్వీట్ స్టాల్, 7-52 దమయంతి స్ట్రీట్, నియర్ రాఘవేంద్ర కోయిల్. ఓకే, టైమింగ్స్ సార్ 6:30 to 9. సో ఎర్లీ మార్నింగ్ 6:30. ఎర్లీ మార్నింగ్ 6:30, క్లోజింగ్ టైం 9. సండే ఒక రోజు 7 o'clock మూసేస్తాం. 2 hours బిఫోర్గా మూస్తాం. సండే మాత్రం, మిగతా అన్ని రోజులు కలాటే 6:30 ఓపెన్. 5 లోపల వస్తాం. 6:20-25కే ఓపెన్, 6:30 ఓపెన్ సార్. 9 వరకు ఆర్డర్స్ కూడా తీసుకుంటా ఉంటాం. ఆర్డర్ వస్తాయి సార్, పెళ్లి ఆర్డరు, అదే సమర్థ వేడిక మొత్తం వస్తాయి సార్. గట్టి మా అన్ని శుభకార్యం, ఏ ఇది ఫంక్షన్ కానీ రాజకీయం ఏది వచ్చాడు లేదని చెప్పారు. సో మన దగ్గర కాస్ట్ ఎన్ని కేజీల లెక్కన? సార్ అన్ని కేజీ లెక్కనే సార్. స్టార్టింగ్ 220 సార్. 220. అవును సార్, స్టార్టింగ్ రేట్ 220. ఎండింగ్ అంటే హై కాస్ట్ 800 కాజు కట్లీ, బిస్టార్ రోల్, అది 3,800 సార్. సో ఎక్కువగా 220కి స్టార్ట్ అవుతుంది. 225 ఐటమ్స్ సార్. 320 ఒక 12 రకాలు సార్. 800 ఒక 3 రకాలు సార్. ఓకే. 260 ఒక 5 రకాలు. ఓకే.
280 ఒక 5 రకాలు, ఓకే 360 ఒక 3 రకాలు, అట్లా ఐటమ్ బట్టి చేస్తారు సార్. ఓకేనా, మన దగ్గర ఐటమ్స్ ఫస్ట్ అక్కడి నుంచి చెప్పండి. సార్ ఇది కాజు కట్లీ, కాజు కట్లేనా ఇది ఫేమస్? సార్ కాజు కట్లీ, ఓకే పిస్తా రోల్, డ్రై ఫ్రూట్, బేసన్ లడ్డు, అట్లా అన్ని రకాలు ఉంది సార్ మనకి. ఓకే సో ఇక్కడ కనిపించేవనా ఇంకా ఏమన్నా ఉన్నాయా? సార్ అంతే సార్ ఇక్కడ ఉండేది సార్. అదే ఇంకా వేరే ఏమైనా రసమలై అదంతా పెళ్లి ఆర్డర్, అది క్యాటరింగ్ వాళ్ళు అందరూ వస్తారు సార్. మనకి జరిగేది చాలు సార్ మాకు. సో హాట్ వచ్చేసి ఇన్ని ఐటమ్స్ 30-35 రకాలు ఉంది సార్. మనతో పాటు ఒక రెగ్యులర్ కస్టమర్ అయితే ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకున్నాము. హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు భానుచందర్. ఓకేనా, మీకు ఇక్కడ స్వీట్స్ అండ్ హాట్స్ కానీ మీరు కొంటూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది టేస్ట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తూరులో ఎవరైనా స్వీట్స్ కొనాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది చెట్టియార్ గుర్తొస్తుంది. ఓకే మెనీ ఇయర్స్గా నేను ఇక్కడే పర్చేస్ ఉంటాం. అంటే ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఇంటికి తీసుకెళ్లాలన్నా బల్క్ ఆర్డర్స్కి అన్నిటికీ చెట్టియారే ప్రిఫర్ చేస్తుంటాం. క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా చిత్తూరులో ది బెస్ట్ అంటే చెట్టియార్. ఓకే సో మీరు ఎంతకాలంగా వస్తున్నారన్నా? నేను ఒక 8 years నుంచి ఇక్కడ 8 yearsగా. సో ఆల్మోస్ట్ ఇక్కడ దొరికేవన్నీ కవర్ చేస్తారా? ఆల్మోస్ట్ అన్ని ట్రై చేశాను. ఓకే, అంటే బయట కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మీకు స్పెషల్ ఏమనిపించింది? ఇక్కడ క్వాలిటీ ప్రైసింగ్ ఈ రెండు చాలా బెస్ట్. ఓకే, అంటే ఆ price ప్రైస్కి క్వాలిటీ బాగుందంట. వేరే చోట ప్రైసింగ్ అనేది హై ఉంటుంది క్వాలిటీలో, ఇక్కడ ఎలా అంటే క్వాలిటీ ఉంటుంది ప్లస్ దాని అయినట్టు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అఫోర్డబుల్ ప్రైసెస్లో ఓకే, బడ్జెట్లో మంచి క్వాలిటీ. అంతే. ఓకే, నచ్చిన ఐటమ్ అంటే ఏం చెప్తారన్నా? అంటే స్వీట్లో ఒకటి, హాట్లో ఒకటి. మలై కాజా, నెక్స్ట్ ఇంకా డ్రై జామున్. ఓకే, ఇంకా హాట్లో వచ్చి పుదీనా మిక్చర్, గ్రీన్ మిక్చర్. ఓకే, ఈరోజు ఏం కొనుక్కున్నారన్నా? ఇవాళ వచ్చి మా ఫ్రెండ్కి పార్సల్ పంపించాలంటే ఒక 5 kgs స్వీట్స్ తీసుకున్నాను, డ్రై జామున్ సేమ్. ఓకే, అలానే ఇంకా మిక్చర్ కూడా తీసుకున్నాను. ఓకేనా, సో బడ్జెట్లో మంచి టేస్ట్ ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అవును. ఓకే, ఓకేనా, ఇదే స్వీట్స్ నేను బయట కొనుక్కోవాలంటే నాకు ఆల్మోస్ట్ ఇది డబుల్ ప్రైస్ కూడా అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ నేను 5,000 పెట్టేది నాకు అక్కడ 7,000, 8,000 అవ్వచ్చు. ఓకే, సో క్వాలిటీ కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడైతే తక్కువ బడ్జెట్లో మనకి మంచి క్వాలిటీ స్వీట్స్ అనేది మనకు దొరుకుతుంది. అందుకని ఇక్కడే ప్రిఫర్ చేస్తుంటాం మోస్ట్. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి గ్రీన్ మిక్చర్ ఫ్రెష్గా ఇప్పుడే వచ్చింది అనమాట. చాలా మంది లైక్ చేస్తున్నారు హాట్లో. ఇది వచ్చేసి హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు విజయ్ అన్న. ఓకేనా, మీకు ఇక్కడ టేస్ట్లు అండ్ వాళ్ళు పెట్టిన ప్రైస్ మీకు ఎట్లా అనిపించింది? అన్న టేస్ట్ బాగానే ఉంటుందా? ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు వేరే బేకరీ వెళ్ళామంటే ఒక 150కి తక్కువ వేస్తారు చెప్పాలంటే. ఇక్కడ ఎక్కువనే వస్తుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. అన్ని ఫ్రెష్ క్వాంటిటీ వేస్తే అన్ని ఫ్రెష్గానే ఉంటుంది చెప్పాలంటే ఐటమ్స్ అన్ని. సో ఐటమ్స్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి, అండ్ బయటతో కంపేర్ చేసినప్పుడు కాస్ట్ మీకు ఇక్కడ రీజనబుల్ అనిపించింది. అవునా, ఏమంటే నేను హాట్ ఐటమ్స్ ఎక్కువ కొంటాను మోస్ట్లీ. ఇక్కడ 150 నేను వేరే బేకరీలో పెడితే దాంతో కూడా ఇస్తాను చెప్పాలంటే. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువనే వస్తుంది చెప్పాలి కంపేర్ చేస్తే. క్వాంటిటీ అండ్ క్వాంటిటీ టేస్ట్ మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఓకే, మీకు బాగా ఫేవరెట్ ఐటమ్ ఏమన్నా ఇక్కడ? ఇది మల్లికాజు. ఇదే మల్లికాజు బాగుంటుంది. మల్లికాజు. హాట్లో అయితే అది గ్రీన్ మిక్చర్ బాగుంటుంది. గ్రీన్ మిక్చర్, స్పెషల్ మిక్చర్. సో బాగుంటుంది. సో ఓకే, సింపుల్ గా చెప్పాలంటే బడ్జెట్ లో ఎక్కువ క్వాంటిటీ ఇస్తారు కాబట్టి రెగ్యులర్ గా వస్తూ ఉంటాం. అవునవును, ఏమైనా ఫంక్షన్ కొంటే కదా మేము ఇక్కడ కొంటాము. ఇక్కడ డబ్బులు తగ్గుతుంది. ఓకే, ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఆర్డర్ ఇస్తాం. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. స్వీట్స్ లో అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే జస్ట్ టేస్ట్ చేయడానికి అయితే తీసుకున్నాను. చంపాకల్లి, డ్రై జామున్, ఘీ మైసూర్ పాక్ అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. సో వీళ్ళ దగ్గర ఇవి మోస్ట్ ఫేమస్ అన్నారు, బట్ అన్ని మూవ్ అవుతున్నాయి. సో ఇవి స్పెషల్ ఐటమ్స్ అంట. ఈ స్వీట్స్ లో ఎక్కువ మూవ్ అవుతాయంట, చాలా ఫేమస్ అన్నారు. ఫస్ట్ డ్రై ఫ్రూట్ లడ్డుతో స్టార్ట్ చేస్తాను. ఘీ ఫ్లేవర్ తగులుతుందన్నమాట. సో ఇది కూడా మోస్ట్ ఫేమస్ ఘీ మైసూర్ పాకు. సో ఘీ మైసూర్ పాక్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ తీసుకునే వాళ్ళకి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది టేస్ట్ ఎలా ఉంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వీడియో తీయాలి అని చూపించాలి కాబట్టి మీకు చూపిస్తున్నాను. టేస్ట్లో అయితే అద్దరిపోయింది. ప్లేట్ పట్టుకోగానే ఆ ఘీ స్మెల్ అయితే అట్టే వ్యక్తపరుస్తుంది, అట్టే సువాసన భయంకరంగా వస్తుంది. డ్రై జామున్ ఇది, జామ్ అట్టే కారిపోతుంది. దీంట్లో కొబ్బరి తురిమేస్తారు పైన. బాగుంది గైస్, ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉంది కాబట్టి జనాల ఆకర్షణ అయితే ఆ విధంగా ఉంది.
ఇది చంపాకన్ అనమాట. సో మధ్యలో ఏదో ఐటమ్ పెట్టించారు. దీంట్లో కూడా పుట్టే స్వీట్స్ మాత్రం అదిరిపోయింది. సో హాట్లో వచ్చేసి ఇది గ్రీన్ మిక్చర్ చాలా ఫేమస్ ఉంటుంది వీళ్ళ దగ్గర, పుదీనా ఫ్లేవర్తో. సో కాబట్టి అది కూడా తీసుకున్నాను నేను ఇంటికి టేస్ట్ చేయడానికి. సో స్వీట్స్ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు గైస్, చాలా మంది కొనుక్కోబోతున్నారు. టేస్ట్లు అదిరిపోయినాయి. స్టేషన్ వచ్చేసి మనకు జెండామాన్ వీధి నుంచి కానీ ఇట్లా వచ్చారంటే బ్రాహ్మణ్ వీధిలో రైట్ సైడ్ లొకేట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లొకేషన్ పెడతాను. వీడియో అయితే ఇంత గైస్, వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.